ఫ్రెండ్స్ మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ మొత్తానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిసారి కూడా సీన్ రివర్స్ అయితే చేస్తూ ఉంది. అంటే వీళ్ళందరినీ విధుల్లోకి తీసుకుంటామని చెప్తూనే ఉన్నారు కానీ వీళ్ళని మనకు అసలు విధుల్లోకి అయితే తీసుకోవడం లేదు. ప్రతిసారి మనకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇదే విధంగా అయితే చెప్తుంది. సో నెక్స్ట్ అదే విధంగా దాంతో పాటుగా ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించి గత 3 నెలల నుంచి అనేటువంటిది జీతాలు కూడా పట్టడం లేదనమాట. సో వీటి గురించి కూడా మనకు విడుదల చేస్తామని చెప్తూనే ఉన్నారు కానీ విడుదలైతే చేయడం లేదు. సో రీసెంట్గా మనకు 28వ తారీఖున జరిగినటువంటి ఈ యొక్క కేబినెట్ సమావేశాల్లో, అంటే నిన్నటి రోజున జరిగినటువంటి ఈ యొక్క కేబినెట్ సమావేశాల్లో వాలంటీర్లకు సంబంధించి అయితే ఒక స్పష్టత ఇస్తారని ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే వీళ్ళందరినీ విధుల్లోకి ఎప్పటి నుంచి తీసుకుంటారు, సో నెక్స్ట్ అదేవిధంగా వీరికి సంబంధించిన జీతాలు ఎప్పటి నుంచి విడుదల చేస్తారు, అదేవిధంగా వీళ్ళకి 10,000 రూపాయల జీతము ఎప్పటి నుంచి ఇస్తారు, వీటన్నిటి మీద కూడా ఒక అవగాహనకి వస్తారని నిన్నటి రోజునైతే చాలా మంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారనమాట, వాలంటీర్ వ్యవస్థ మొత్తం కూడా. బట్ మనకు నిన్నటి రోజున ఈ యొక్క వాలంటీర్ల ప్రస్తావనే ఎత్తలేదనమాట కేబినెట్ మీటింగ్లో. సో కాబట్టి వీళ్ళందరూ కూడా చాలా ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. సో దీనికోసం అయితే ఎదురు చూస్తున్నారు. మనకు 28వ తారీఖున ఈ యొక్క వాలంటీర్ల మీద ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోబోతారు అని అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. బట్ మనకు నిన్నటి రోజున వీళ్ళని గురించి అయితే ఎత్తలేదు, వీళ్ళ టాపిక్కే ఎత్తలేదు అనమాట ఏపీ రాష్ట్ర కేబినెట్ మీటింగ్లో. ఓకేనా. సో అయితే మనకు ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించి కూటమి ప్రభుత్వం అసలు వీళ్ళని విధుల్లోకి తీసుకువస్తుందా లేదా, వీళ్ళకి పెండింగ్లో ఉన్నటువంటి 3 నెలల జీతాలు అనేటువంటిది విడుదల చేస్తుందా లేదా, ముఖ్యంగా మనకు చూసుకుంటే 10,000 రూపాయల జీతం అనేటువంటిది వీళ్ళందరికీ ఇస్తుందా లేదా, సో ఒకవేళ వీళ్ళని విధుల్లోకి తీసుకువస్తే ఎప్పటి నుంచి తీసుకువస్తారు, ఎవరెవరిని ఈ యొక్క విధుల్లోకి అయితే తీసుకువస్తారు. అదేవిధంగా మనకు 2 కేటగిరీస్గా అయితే ఉన్నారు ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతానికి. అంటే రాజీనామాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, రాజీనామాలు చేయనటువంటి వాళ్ళు ఉన్నారనమాట. ఓకేనా. సో వీళ్ళకి సంబంధించి ఎవరిని విధుల్లోకి తీసుకొస్తారు, శాలరీస్ అనేటువంటివి ఎవరెవరికి పడతాయి, సో ఇటువంటి డీటెయిల్స్ గురించి అయితే కొంచెం బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ముఖ్యంగా మనకు ఈ యొక్క క్యాబినెట్ ఆమోదం అయితే తెలపలేదు. దీనికి సంబంధించి వాలంటీర్లు అయితే ఎటువంటి నిర్ణయాలు అయితే చేయబోతున్నారు, ఎటువంటి రాస్తారోకలు అయితే చేయబోతున్నారు, దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. వీళ్ళందరూ దీనికోసం అయితే ఎదురు చూస్తున్నారు. నిన్నటి కోసము నిన్న మనకు ఎట్లేదన్నా ఒక నిర్ణయంకి వస్తుందని ఎదురైతే చూశారనమాట. బట్ మనకు ఒక నిర్ణయం కూడా తీసుకోలేదు వీళ్ళకి సంబంధించి. ఓకేనా. సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని ఎండ్ వరకు చూసేసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకునేసేయండి. ఓకేనా. సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్దాము. ముందుగా నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. సో టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఒకటి కొత్తగా స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో ముఖ్యంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో గవర్నమెంట్ పథకాలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తెలియజేస్తూ ఉంటాను. సో అదేవిధంగా వాలంటీర్స్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను ఈ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో. సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయితే అవ్వండి. సో దీని లింక్ నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇది మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది ఈ యొక్క ఇన్ఫర్మేషను. సో ముఖ్యంగా మనకు గవర్నమెంట్ వచ్చేటువంటి ప్రతి అప్డేట్ కూడా పోస్ట్ చేస్తాను అనమాట. ఓకేనా. ఇక్కడ మీరంతా చూసుకోవచ్చు స్క్రీన్ మీద. సో డైలీ ఈ విధంగా అయితే అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను, మీరందరూ కూడా చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయితే అవ్వండి, ఈ యొక్క గ్రూప్లో జాయిన్ అయ్యి నన్ను సపోర్ట్ అయితే చేసేయండి. ఓకేనా. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ మొత్తానికి సంబంధించి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక నిర్ణయంకు వస్తుందని చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు వాలంటీర్లు అందరూ కూడా. బట్ మనకు వీళ్ళ ప్రస్తావన అయితే తీసుకురాలేదు మనకు నిన్న ఏపీ రాష్ట్ర కేబినెట్లో. అంటే మనకు వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళకి జీతాలు అనేటువంటివి 3 నెలల జీతాలు అనేటువంటివి పెండింగ్లో అయితే ఉన్నాయి, ఇవన్నీ కూడా విడుదల చేస్తారని ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. సో కాబట్టి వీళ్ళందరికీ సంబంధించి ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. ఈ నేపథ్యంలో మనకు వీళ్ళు ముందుగానే ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. 28వ తారీఖున జరగబోయే కేబినెట్ సమావేశాల్లో మా గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే సో 31వ తారీఖున ఉద్యమ కార్యాచరణ అయితే చేస్తాము, అనేక ఉద్యమాలు అనేటువంటివి అయితే తీసుకువస్తాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా చెలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తాము అంటూ తెలియజేశారు. సో అదేవిధంగా మనకు వీళ్ళందరూ కూడా మనకు ఈ యొక్క 31వ తారీఖున ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ఉద్యమాలు అనేటువంటివి అయితే నిర్వహించబోతున్నారు. చెలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నారు అనమాట. వాలంటీర్ల సమస్యను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మనకు వాలంటీర్లు ఉద్యమ బాటనైతే పడుతున్నారు. సో మనకు పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 10,000 రూపాయల జీతం అంటే గౌరవ వేతనం అందించాలని ఇప్పటికే మనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లందరూ కూడా లేఖలు అనేటువంటివి అయితే రాయిగా
వీటికి సంబంధించి ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదంటూ చాలామంది ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. సో నెక్స్ట్ అదేవిధంగా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు సైతం వినతిపత్రాలు అయితే అందజేశారు. ఈ నెల 27వ తారీఖున అంటే మనకు నిన్నటి రోజున జరిగినటువంటి ఈ యొక్క కేబినెట్ సమావేశాల్లో తమకు న్యాయం చేస్తారని చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు. బట్ మనకు వీళ్ళందరికీ కూడా న్యాయం అయితే చేయలేదు నిన్నటి రోజున. సో ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా రేపు 31వ తారీఖున ఈ యొక్క వాలంటీర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు అనేటువంటివి అయితే చేపట్టేందుకు సిద్ధమైతే అయ్యారు. ఈ నెల 31న విజయవాడలో చలో విజయవాడ అనే కార్యక్రమం కూడా తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మనకు వీళ్ళందరూ కూడా 31వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు అనేటువంటి వాటికి అయితే దిగుతూ ఉన్నారనమాట. అంటే మనకు కూటమి ప్రభుత్వం వీళ్ళకి సంబంధించి ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదని ఆవేదనతో వాళ్ళందరూ కూడా ఈ విధంగా అయితే చేస్తూ ఉన్నారు. సో బట్ మనకు చూద్దాము ముందు ముందు రోజుల్లో వాలంటీర్ వ్యవస్థ మీద ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకుంటుందో ఈ యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, అంటే వాళ్ళని ఎప్పటి నుంచి విధుల్లోకి తీసుకుంటుందో. సో చాలా మంది కూడా నిన్న రోజున ఒక నిర్ణయం అయితే తీసుకుంటారనే ఆశతో అయితే ఉన్నారు. వాళ్ళని సెప్టెంబర్ నెల నుంచి విధుల్లోకి అయితే తీసుకుంటారని కూడా ఆశతో అయితే ఉన్నారనమాట. బట్ మనకు అదేమీ కూడా జరగలేదు. అన్నిటికంటే ముఖ్యంగా జీతాలు 3 నెలల నుంచి జీతాలు కూడా పట్టడం లేదనమాట వీళ్ళకి. సో వీటన్నిటిని కూడా రిలీజ్ చేస్తారని కూడా చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు. బట్ మనకు వాటికి సంబంధించి కూడా పట్టించుకోలేదు. సో చూద్దాం మనకు రేపటి రోజున జరగబోయే ఈ యొక్క అక్రమాలకు కార్యక్రమాలకు సంబంధించి ఏ విధంగా మనకు రెస్పాండ్ అవుతుందో ఈ యొక్క కూటమి ప్రభుత్వం. మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకునేసి, అంటే వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్ నుంచి అయితే తెలియజేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.